హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అంష్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరికీ చేసి చూపించబోయే రెసిపీ క్రిస్మస్ స్పెషల్ కేక్, ప్లమ్ కేక్ వితౌట్ ఎనీ రమ్ ఆర్ వైన్. అంటే ప్లమ్ కేక్స్లో రమ్ కానీ వైన్ కానీ యూస్ చేస్తారు. అవేవి లేకుండా ఇంట్లో మనం ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను కొన్ని జీడిపప్పుని ముక్కల కింద చేశాను, అలాగే కిస్మిస్ని కూడా 2 ముక్కలు చేశాను, అలాగే కొన్ని ఒక 7-8 ఖర్జూరాలని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానమాట. వీటిలో ఇప్పుడు మనం ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు మనం ఆరెంజ్ జ్యూస్ని వేసుకోవాలి. ఇది మీరు తీసుకునే డ్రై ఫ్రూట్స్ కంటెంట్ని బట్టి ఉంటుంది. సో ఎన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా అవి మునిగేంత వరకు వేసుకుని మీరు దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే మీరు ఇంకా ట్యూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ రెజిన్స్ ఉంటాయి, బ్లాక్ కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి ఆరెంజ్ జ్యూస్ వేసుకుని మనం దీన్ని ఒక రాత్రంతా వదిలేస్తే బెటరు. లేదంటే అట్లీస్ట్ ఒక 4 గంటలైనా వీటిని మనం మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన కేక్ ప్రాసెస్ చూద్దాము. ఒక 100 గ్రామ్స్ బటర్‌ని వేసుకోవాలి, రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్‌ని. దాంట్లోకి ఒక గ్లాసు బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ఈ 2 మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్టు లో స్పీడ్‌లో పెట్టుకొని మిక్స్ చేయండి. తర్వాత మీడియం స్పీడ్‌లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా క్రీమ్ లాగా వస్తుందనమాట. ఇలా క్రీమ్ లాగా ఎప్పుడొస్తుందంటే మన బటర్ అనేది కరెక్ట్‌గా రూమ్ టెంపరేచర్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా జస్ట్ మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో, ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం ఒక అర గ్లాసు పెరుగు వేసుకోవాలి. ఇది కూడా చల్లగా ఉండకూడదండి, జస్ట్ రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. అర గ్లాస్ పెరుగు వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. పూర్తిగా మిక్స్ చేయక్కర్లేదు. జస్ట్ కలిసింది అనుకున్న తర్వాత దీనిలో నెక్స్ట్ ఒక పావు గ్లాసు ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పెరుగు, ఆయిల్ ఆ క్రీమ్‌లో కలిసిపోయి మరింత క్రీమీ టెక్స్చర్ సాఫ్ట్ క్రీమ్ వస్తుంది. అప్పటి వరకు మనం దాన్ని బీట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక పౌడర్ చేసుకోవాలి. అదేంటంటే చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 లవంగాల్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కేక్‌లో, ప్లమ్ కేక్‌లో ఈ 2 ఇంగ్రీడియెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మెత్తగా వీలైనంత మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక జల్లీలోకి ఒక 1.5 గ్లాసు మైదాని వేసుకోవాలి. ఏ గ్లాస్‌తో అయితే మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొలుచుకున్నామో అదే గ్లాస్‌తో 1.5 మైదా వేసుకోవాలి. అలాగే అర టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! లవంగాలు, దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా! అది కూడా ఇందులో వేసేసుకొని మనం జల్లించుకోవాలి దీన్ని. ఇలా జల్లించుకున్న దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ క్రీము, అందులో వేసేసుకొని మనము బీటర్‌తో కాకుండా చేత్తోనే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మనం ఇప్పుడు దీనిలో ముందుగా రాత్రంతా నానబెట్టుకున్నాం కదండీ! వాటిని మనం ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఈ క్రీమ్‌లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక టేబుల్ స్పూను లేదంటే హాఫ్ టేబుల్ స్పూను కోకో పౌడర్ ఉంటుంది కదండీ! అది వేసుకొని ఇందులో కొంచెం ఆరెంజ్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసిన కోకో పౌడర్‌ని మనం కేక్ బ్యాటర్‌లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే దీనిలో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్‌ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా కేక్ బౌల్‌కి ఆయిల్ గానీ, లేదంటే బటర్ గానీ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఈ కేక్ బ్యాటరు కొంచెం థిక్‌గా ఉంటుందండి. మన రెగ్యులర్ కేక్‌లాగా అంత పల్చగా అయితే ఉండదు. కానీ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. క్రీమ్ టెక్స్చర్‌లో ఉంటుంది కదా ఇది. సో, ఇలా వేసేసుకొని పైనంతా లెవెల్ చేసేసుకోండి. బౌల్‌కి హాఫ్ మాత్రమే వేయండి.
బ్యాటర్ వేసిన తర్వాత గిన్నెని ఒక 2 సార్లు ట్యాప్ చేయండి. తర్వాత ఇలా క్యాష్యూ నట్స్ లేదంటే కిస్మిస్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్‌తో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్సెస్ బ్యాటర్ ఉంటే ఇలా పేపర్ కప్స్‌లో వేసానండి. ఇప్పుడు వీటిని ఓవెన్‌లో బేక్ చేయాలండి. 160 డిగ్రీస్ దగ్గర 1 ½ అవర్ నేను బేక్ చేశాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో. చాలా స్పాంజీగా ఉంది కేక్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. కప్ కేక్స్ కూడా చాలా ఈజీగా వచ్చేసినాయి పేపర్ నుంచి. ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొడితే మధ్యలో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయండి. నా మిగతా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ యమ్మీ యమ్మీ ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.